ఓకే. దీనికోసం మనము పివట్ టేబుల్‌ని ఉపయోగిద్దాం. పివట్ టేబుల్ డేటా అనాలిసిస్‌కు చాలా ఉపయోగపడుతది. నేను ఒక్కొక్కటి చిన్న వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, మనకు క్లియర్‌గా ఉండాలి ఎట్లా ఉపయోగాలనేది. అందుకోసం అన్నమాట. సో, మనం ఏం చేద్దాం ఫస్టు ఇన్సర్ట్ ట్యాబ్‌ని క్లిక్ చేయాలి. తర్వాత పివట్ టేబుల్ అనేది మనం క్లిక్ చేసి ఫ్రమ్ టేబుల్ రేంజ్ అనేది మనం చేయాలి. ఇప్పుడు న్యూ వర్క్ షీట్ అనేది మనం తీసుకుంటే ఆహ్, లేకపోతే ఎగ్జిస్టింగ్ వర్క్‌షీట్ ఒక వర్క్‌షీట్ ఉన్నది కదా మన దగ్గర. ఎగ్జిస్టింగ్ వర్క్‌షీట్ సెలెక్ట్ చేద్దాము. యాడ్ తర్వాత ఆ వర్క్‌షీట్ ఏంటిది అనేది మనం తీసుకుంటే, ఈ షీట్ 2ను మనం సెలెక్ట్ చేద్దాం. అప్పుడు షీట్ 2 ఎక్కడ A1 ఓకే. స్ తర్వాత ఓకే క్లిక్ చేద్దాం. చూసారా షీట్ 2లో మనకు వచ్చేసింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్‌లో. రైట్ సైడు దాని పివట్ టేబుల్ ఫీల్డ్స్ వగైరా డీటెయిల్స్ మనకున్నాయి. కావాలనుకుంటే యాక్టివ్ ఫీల్డ్స్, ఆల్ ఫీల్డ్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్ క్లిక్ చేస్తే మనకు ఆల్ ఫీల్డ్స్ వస్తాయి. రేంజ్ మనకు యాక్టివ్ కావాలంటే ఏ ఫీల్డ్ యాక్టివ్ ఉంటే ఆ ఫీల్డ్. ఇప్పుడు మనం ఏం చేయాలి మనకు ఏ వస్తువు ఎంత అమ్ముడుపోయింది. మనం ఏం చేద్దాం ఫస్టు ఈ వస్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ తీసుకుందాం. ఏ ప్రొడక్ట్ దీన్ని చెక్ చేసుకున్నా పర్లేదు. లేకపోతే మనం దాన్ని రోస్‌లోకి డ్రాప్ చేస్తే పర్వాలేదు. ఈ రోప్స్‌లో పెట్టేద్దాం. చూసారా ఇవన్నీ ప్రొడక్ట్స్ అనమాట. సో, వచ్చేసినాయి. ఇప్పుడు మనము అమౌంట్‌ను మనం ఏం చేయాలి? దీన్ని వాల్యూస్‌లోకి డ్రాప్ చేయాలి. చెప్పినా కదా! న్యూమరికల్ వాల్యూస్ అన్నీ ఈ వాల్యూస్‌లోకి మనం చేయాలి. చూసారా? ఏ ఐటెమ్ ఎంత అమ్ముడుపోయింది? ఎంత సేల్స్ ఇచ్చింది బిజినెస్‌కు అనేది మనకు క్లియర్‌గా ఇక్కడ వచ్చేసింది. 10 సెకండ్స్ లోపల. ఈ రకంగా మనం బిజినెస్‌ని అనాలిసిస్ చేయవచ్చు. నట్టయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. ఇంకా ఏమన్నా ఇంప్రూవ్‌మెంట్ కావాలి లేక ఇంకా ఏమన్నా విషయం